ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రమించిన సిబ్బందిని సీఈఓ అభినందించారు. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యామని, సార్వత్రిక ఎన్నికల్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్న ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 జిల్లాల్లోని పోలింగ్ చారల్ని ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది గారు పర్యవేక్షించారు. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ శాతం ఎంత అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం 3 ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాల్లో ఎంత పోలింగ్ శాతం అయింది? ఇప్పటివరకు మాకు ఉన్న సమాచారం పరంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీకి 89.60 అది పోలింగ్ పర్సెంటేజు పోల్ ముగిసిన వరకు ఉంది. అదేవిధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి 55% అండ్ గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి 54% అది మాకు ఇప్పటివరకు వచ్చింది. మరి కొన్ని ఫైనల్గా టాలీ చేసిన తర్వాత కొన్ని ఫిగర్స్ మరి మారిపోవచ్చు, బట్ ఇంచుమించు ఇదే ఫిగర్స్ ఉంటాయి. సో అలాగే మై ఓట్ క్యూ యాప్ని ఈరోజు విడుదల చేశారు. ఎంతమంది ఈ యాప్ని ఈరోజు ఉపయోగించుకున్నారని మీ దృష్టికి వచ్చింది? భవిష్యత్తులో దీని ఉపయోగం ఎలా ఉంటుంది అనుకుంటారు? నాకు ఉన్న సమాచార పరంగా ఇప్పుడు 3-4 జిల్లాల్లో దీనికి మరి యూజ్ చేశారు ఈ యాప్ మై ఓట్ క్యూ. యాక్చువల్గా ఎంతమంది యూజ్ చేశారో అది మేము కనుక్కుంటున్నాము అండ్ త్వరలోనే తెలిసిపోతుంది. కలెక్టర్స్ వాళ్ళు చెప్తారు మాకు. ముఖ్యంగా ఇది ఎక్స్పెరిమెంటల్గా మేము లాంచ్ చేసాము. మెయిన్ ఎలక్షన్ ముందు మేము కొద్దిగా పబ్లిసిటీ చేసి బాగా అప్పుడు ఇది లాంచ్ చేస్తాము. అండ్ ఎందుకంటే మీరు అది బహుశా యాప్ చూస్తే ఇప్పుడు ఓన్లీ ఈ 7 జిల్లాల్లో దాంట్లో అండ్ ఈ 3 కాన్స్టిట్యున్సీస్ కనపడుతున్నాయి. యాక్చువల్గా మెయిన్ అప్లికేషన్లో మేము ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఆల్ 13 డిస్ట్రిక్ట్స్ అది అంతా కోడింగ్ చేయడం జరుగుతుంది. సో మేము కొద్దిగా పబ్లిసిటీ కూడా చేయాలి అండ్ ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. మేము భావిస్తున్నాము ఇలాంటి యాప్ వలన డెఫినెట్గా అర్బన్ ఏరియాలో పోలింగ్ శాతం పెరుగుతుంది. సార్ అలాగే వెబ్కాస్టింగ్ సార్వత్రిక ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల్లో మాత్రమే పెట్టేవాళ్ళు. అయితే ఈరోజు మీరు 7 జిల్లాల్లో పెట్టి ప్రయోగాత్మకంగా పర్యవేక్షించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వెబ్కాస్టింగ్ పెట్టబోతున్నారా? మేము అన్ని చోట్ల పెడతాం. ఎందుకంటే ఎక్కడైనా ఈ మాకు 3G కనెక్షన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే పెడతాం. కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా నేను అనుకుంటున్నాను సుమారుగా 9 నుంచి 10,000 పోలింగ్ స్టేషన్స్లో అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ లేకపోవచ్చు. సో అక్కడ మేము వెబ్కాస్టింగ్ పెట్టలేకపోతాము. అక్కడ ముఖ్యంగా ఈ వీడియోగ్రాఫర్స్ పెట్టాలి, సో దట్ వాళ్ళు వీడియోగ్రాఫ్ చేసుకోవచ్చు. బట్ మిగతా ఎక్కడైనా వీలు ఉంటే, ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే 3G కానీ 4G మాకు డేటా అది ఉంటే అక్కడ మేము పెట్టడం జరుగుతుంది. మై ఓట్ క్యూ యాప్ ద్వారా ఈరోజు చాలామంది దాన్ని వినియోగించారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దాని ఉపయోగం ఎంతో ఉంటుందని చెప్పి సీఈఓ ద్వివేది గారు చెప్తున్నారు. అలాగే వెబ్కాస్టింగ్ ఎక్కడైతే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందో అక్కడంతా కూడా వెబ్కాస్టింగ్ పెట్టి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే చర్యలు చేపడతామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో మధు, సాక్షి టీవీ, సచివాలయం.